కార్తీక్ అయితే దీప దగ్గరకు వచ్చి దీపతో ఇలా అంటూ ఉంటాడు. దీప, నేను స్వప్నని నా చెల్లెలుగా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు. ఆ మాటలు విని దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దీప ఇలా అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ బాబు, ఎందుకు ఇలా అంటున్నారు? స్వప్నని మీ చెల్లెలుగా దత్తత తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు కార్తీక్ బాబు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఆ స్వప్న ఫ్యామిలీని నేను చూశాను. ఆ స్వప్న ఫ్యామిలీ ఏంటో నీకు కూడా తెలుసు అని నాకు తెలుసు. ఇదిగో ఆ ఫ్యామిలీ ఫోటో నువ్వు కూడా చూస్తావా అని చెప్పి తన ఫోన్లో ఉన్న ఫోటోని అయితే చూపించుతాడు. అది చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. స్వప్నకి నాకు అమ్మలే వేరు, కానీ నాన్న ఒక్కరే కదా దీప, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా మా నాన్నగారు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు దీప. ఎందుకు ఇలా జరిగిందో ఏంటో, పాపం స్వప్న వాళ్ళ డాడీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ బాబుకి ఈ విషయం తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక స్వప్నని మాత్రం నేను నా చెల్లెలుగా దత్తత తీసుకుంటాను, నువ్వేమంటావు అని చెప్పి కార్తీక్ దీపని అడుగుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.